లింక్ కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు రాబోతున్నాను. సహజ ఆహారం అంటే ఏమిటి, అంటే సహజమైన ఆహారం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటేనే మనం ఏం తింటున్నాము, మనం ఎలా తింటున్నాము, మనకెందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఇలా మారాయి అనేది మనకు అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడుకోబోతున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అసలు సహజంగా మనం తినాల్సిన ఆహారం ఏంది, మనం ప్రజెంట్ ఏం చేస్తున్నాము, మనం ఎందుకు ఆరోగ్యంగా లేకపోతున్నాము, ఎందుకు ఆరోగ్యంగా ఉంటున్నాము అనే దానిపైన మనకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అసలు సహజమైన ఆహారం అంటే ఏంది, అసలు మనం ఏం ఆహారం తీసుకోవాలా అనే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ మనకు తెలుసు. WHO కూడా ఒక ఇమేజ్ అనేది రిలీజ్ చేసింది. మనందరికీ తెలుసు. స్కూల్లో, హాస్పిటల్స్లో ప్లస్ అంగన్వాడీ స్కూల్స్లో కూడా కొన్ని రకాలైన ఇమేజెస్ ఉంటాయన్నమాట. అటువంటి ఇమేజెస్ని మనం ఒక చార్ట్ రూపంలో కనుక చూసినామంటే, మనం ఇక్కడ ఒక చార్ట్ రూపంలో కనుక చూసామంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీకున్నటువంటి ఈ ఫుడ్ అంతా, అంటే మనం టోటల్గా తీసుకునే ఫుడ్ని ఇలా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక పర్టికులర్, అంటే ఏదేది ఎంతెంత తీసుకోవాలి అనేది ఇక్కడ మనకు డివైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ చూస్తే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ చూస్తే మనకి మీట్స్, ఎగ్స్, ఫిష్ ఇవి ఉన్నాయి అనమాట. ఇటు సైడ్ చూస్తే ఫ్యాట్స్ సంబంధించి ఉన్నాయి, ఇటు చూస్తే పాలు, పాల పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ డివైడ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మొత్తం మనం రోజువారీ ఆహారంలో తీసుకోవాల్సినటువంటి పదార్థాలు. కానీ ఏది ఎంత తీసుకోవాలనేది మీకు ఇక్కడ నేను ఒక చార్ట్ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి, మనము రోజువారీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ 30% తీసుకోవాలి. ఎందుకు కార్బోహైడ్రేట్స్ 30% తీసుకోవాలని చెప్తున్నామంటే, మనకు ఎనర్జీ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. అందులో మన శరీరానికి ఎక్కువ కూడా కార్బోహైడ్రేట్స్ కావాలి. మనం ప్రజెంట్ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం, అంటే 30% కంటే కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. దాని గురించి మనకేం పెద్ద బాధ లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ సెగ్మెంట్ మీకు ఇక్కడ చూస్తే వెజిటబుల్స్ ఎంత తీసుకోవాలంటే, ప్రతిరోజు మన ఫుడ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పొద్దున, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలా కలిసి 1 కిలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 గ్రామ్స్ తీసుకుంటున్నామంటే దాంట్లో 300 గ్రామ్స్ మాత్రమే మనం రైస్ కానీ, చపాతీ కానీ, లేదంటే బ్రెడ్ కానీ, ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే తింటున్నామో అది 300 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. దానికి జతకి మనం 25 గ్రాముల వెజిటబుల్స్ తీసుకోవాలి. 25 గ్రాముల వెజిటబుల్స్ తీసుకోవాలి. ఒకసారి థింక్ చేయండి, 25 గ్రాముల వెజిటబుల్స్ ఎంతమంది తీసుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్టయితే 20 గ్రామ్స్, అంటే 20% ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇది బాగా మనం ఆలోచించండి. ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? మనం కిలో తీసుకున్నట్టయితే 200 గ్రామ్స్, అంటే మనం కిలో తినగలిగితే 200 గ్రామ్స్ కంపల్సరీగా మనము ఫ్రూట్స్ తినాలి. 250 గ్రామ్స్ వెజిటబుల్స్ తినాలి. అదేవిధంగా మనకు మీట్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మిల్క్ కావచ్చు, ఎగ్ కావచ్చు, ఇవన్నీ కూడా 15%, అంటే 150 గ్రాములు తీసుకుంటే మనకు సరిపోతుంది. అదేవిధంగా ఇంకా మనకు ఫ్యాటు, ఆయిల్, షుగరు, ఇంక ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 10% సరిపోతుంది. అంటే ఇక్కడ మనము ఒకసారి మనం ఇదంతా ఒక చార్ట్ చూసినట్టయితే, మనం రోజువారీ ఆహారం తీసుకోవాల్సిన మన ప్లేట్, రోజువారీ కాదు, ఒక పూట గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రజెంట్ మనం మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం. మధ్యాహ్నం భోజనంలో ఒక ప్లేట్లో మనం ఇందాక తీసుకున్నటువంటి ఇది తీసుకున్నట్టయితే, ఈ చార్ట్ తీసుకున్నట్టయితే ప్లేట్లో ఇలా ఉండాలా, అంటే అంత ఏరియా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి, అంత ఏరియా కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఇలా అనేది మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయగలిగితే మనకు మన శరీరానికి కావాల్సిన ఆహారం అనేది చాలా సక్రమంగా దొరుకుతుంది. ఒకసారి ఇవన్నీ కూడా ఏమేమి ఫుడ్స్, అవి ఎలా ఉంటాయి, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది మనము డిస్కస్ చేసుకుందాం. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏమేమి? కార్బోహైడ్రేట్స్ అంటే మనకు తెలుసు, బియ్యం కావచ్చు, బియ్యం పదార్థాలు కావచ్చు, గోధుమలు కావచ్చు, లేదంటే బ్రెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా గోధుమల నుంచి తయారు చేస్తారు. అంటే ఇలాగా మనకి జనరల్గా మన తెలుగు స్టేట్లో తీసుకుంటే మనం హైలీ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే రైస్, అంటే మన ప్లేట్లో 90% రైస్ ఉంటుంది, 10% మాత్రమే కర్రీ ఉంటుంది. బాగా థింక్ చేయండి. అంటే ఇక్కడ మనం చేంజ్ చేయాలి. 30% రైస్ ఉండాలి, 25% వెజిటబుల్స్, అంటే కర్రీ మనం ఏదైతే చేసుకుంటున్నామో ఆ కర్రీ అనేది 25% ఉండాలి. అదేవిధంగా ఫ్రూట్స్ ఒక 20% ఫ్రూట్స్ ఉండాలి. ఇంకా కర్రీలో వాడే కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, లేకపోతే పాలు కావచ్చు, పాల పదార్థాలు కావచ్చు, లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్, మనం ఇందాక మీట్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇలా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు యాడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకు కార్బోహైడ్రేట్స్ అనేది మనము కావాల్సిన కంటే ఎక్కువ తీసుకుంటున్నాము.
కావాల్సిన కంటే ఎక్కువ తీసుకుంటున్నాము. దీనివల్ల మంచిదా చెడా అని మనం మాట్లాడుకుంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఎవరికి కష్టం అంటే జనరల్గా పనిచేసే వాళ్ళకి, అంటే శరీర కష్టం చేసే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ద్వారా మనకి గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మనకి శక్తిని ఇస్తుంది. కాబట్టి పని చేసే వాళ్ళకి మాత్రం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా తప్పులేదు. జనరల్గా ఉండే వాళ్ళకి ఈ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే షుగర్ పేషెంట్స్కు, షుగర్ దగ్గరలో వచ్చేవాళ్ళు వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇన్సులిన్ ప్రొడ్యూషన్ తగ్గినప్పుడు, గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు వాళ్ళకు షుగర్ అనేది తొందరగా అటాక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి వాళ్ళంతా కూడా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత వెజిటబుల్స్ 25% ఉండాలి ప్లేట్లో. ఒకసారి బాగా థింక్ చేయండి. 25% వెజిటబుల్స్ అంటే ఇంపాసిబుల్. ప్రజెంట్ మనం లీడ్ చేస్తున్న లైఫ్లో చాలా ఇంపాసిబుల్ అనమాట. అంటే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తారంటే, ఎందుకు ఉండాలంటే, మనం పూర్వకాలంలో తీసుకున్నట్టయితే ఒక తాలింపు అంటే వెజిటబుల్స్తో ఉండేది, ఒక సాంబార్ కర్రీ కానీ లేదంటే ఏదైనా కర్రీ వెజిటబుల్స్తో ఉండేది, తర్వాత ఆకుకూరలు కూడా మనకు అందులో యాడ్ చేసేవాళ్ళు. ఇవన్నీ కలిపి మనకు దాదాపు 25% ఇంతకుముందు లీడ్ అయ్యేది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 10% కాదు కదా, 5 to 10% మాత్రమే మనము వెజిటబుల్స్ను వేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి వెజిటబుల్స్ మనం పెంచుకోవాలి. ఎందుకంటే మల్టీ కలర్ ఉన్నటువంటి వెజిటబుల్స్లో మల్టీ కలర్ విటమిన్స్, మినరల్స్, మనకు కావాల్సిన పోషక పదార్థాలు ఉంటాయి. ఇవి మనం మిస్ చేస్తున్నాము. ఇవి మిస్ చేయడం వల్ల మన ఆర్గాన్స్ కావాల్సినటువంటి ఆహారం మనం ఇవ్వట్లేదు, ఎనర్జీ మాత్రమే జనరేట్ చేస్తున్నాము. మనకు ఎనర్జీ ఉంటే సరిపోదు. మన ఇంజన్కి కావాల్సినటువంటి అన్ని అవయవాలు ఏదైతే ఉన్నాయో వాటివన్నీ కరెక్ట్ పనిచేయాలంటే అన్ని రకాల పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్. అది మనము చాలా తక్కువ చేస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఫ్రూట్స్. అంటే ఫ్రూట్స్ మనం ప్రతి పూటకి 20% ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. మనం ఒకసారి చూసినట్టయితే ఒక రోజు ఫ్రూట్స్ తినని రోజులు కూడా గడిచిపోతున్నాయి. మల్టీ కలర్ ఫ్రూట్స్లో మల్టీ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. అందులో ఫ్రూట్స్లో అన్నిటికంటే ఎక్కువ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సెల్స్ ఏదైతే డ్యామేజ్ అవుతుంటాయో అటువంటి సెల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, అటువంటి సెల్స్ డ్యామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడానికి ప్రతిరోజు మనకు ఫ్రూట్స్ అనేది అవసరము. అటువంటి ఫ్రూట్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. అందువల్లనే మనకు చాలా రకాలైనటువంటి డిసీజెస్ అన్నీ రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దీని తర్వాత మనం నెక్స్ట్ తీసుకున్నట్లయితే మీట్, ఫిష్, మిల్క్. ఇవి మనం మోతాదుకు మించి కూడా తీసుకుంటున్నాం. ఇవి కూడా మనం మోతాదుకు మించి తీసుకుంటున్నాం. కొంతమంది మోతాదు ఆయన కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే వెజిటేరియన్స్ ఉంటారు. అయినా వెజిటేరియన్స్కి మనకు ఇవి ఫుల్ఫిల్ అంటే ప్రోటీన్, మనకు మెయిన్ కంటెంట్ ఇక్కడ టాపిక్ అని వచ్చేసి ప్రోటీన్ అని పెట్టుకోవచ్చు. అంటే వెజిటేరియన్స్ కూడా ఇబ్బంది ఏం లేదు, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవచ్చు. బేడలు ఇవి ఉంటాయి కదా, పప్పు దినుసులకు సంబంధించినవి కూడా మనం ప్రోటీన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో అయినా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇదేం పెద్ద సమస్య ఏం లేదు. దీని తర్వాత మనకి ఇవన్నీ ఒక 10% ఉండాలి అంతే. ఆయిల్ కావచ్చు, ఫ్యాటు, షుగరు, తర్వాత ఇంకా మనకు బయట తినే ఎక్సెట్రా. కానీ వీటి మోతాదు పెరిగిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువ మోతాదు పెరిగిపోతుండేది మనకి కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతుంది. అదేవిధంగా ఆయిల్, ఫ్యాట్ సంబంధించినవి ఇవన్నీ కూడా మనం ఎక్కువ తీసుకుంటున్నాము. దీనివల్లనే మనము చాలా అనారోగ్యాల పాలవుతున్నాము. కాబట్టి మనము ఎక్కువ ఫ్రూట్స్ ప్లస్ వెజిటబుల్స్ను మన ఫుడ్లో కనుక పెంచుకోగలిగితే ఆటోమేటిక్లీ మన ఆరోగ్యాలు అనేది డెవలప్మెంట్ అవుతాయి. మనం అంతా కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా డెవలప్మెంట్ కావచ్చు. ఒకసారి మీ అందరూ కామెంట్ చేయండి, మీరు ఏదేది ఎంత % తీసుకుంటున్నారు, కార్బోహైడ్రేట్స్ ఎంత % తీసుకున్నారు. మీ ప్లేట్ను ఒకసారి గమనించిన తర్వాత నాకు కామెంట్ ఇస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నారు, వెజిటబుల్స్ ఎంత తీసుకుంటున్నారు డైలీ, తర్వాత ఫ్రూట్స్ ఎంత తీసుకుంటున్నారు, ఇట్లా ఒక్కొక్క ఐటమ్ ఏదైతే ఉన్నాయో మెయిన్ మనకు కావాల్సిన ఏంటంటే కార్బోహైడ్రేట్స్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రోటీన్ కావచ్చు, తర్వాత ఆయిల్స్ కావచ్చు. ఇవంతా చాలా సింపుల్గా ఉన్నాయి. మనం ఎక్కువ తీసుకుంటాం. మనం మెయిన్ వచ్చేసి భారీగా తీసుకునేది కార్బోహైడ్రేట్స్, చాలా తక్కువ తీసుకునేది ఈ లెక్క ప్రకారము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇవి మీరు కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.